కూటమి నేతలు సామాన్యుల జేబు ఖాళీ చేసేందుకు ఎక్కడికక్కడ వారి సిండికేట్ల ద్వారా మద్యానికి, గుండాటికి, పేకాటికి, కోళ్లకు బరులు తీసినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారాన్ని అందించడానికి విజయవాడ నుంచి అశోక్, అదేవిధంగా విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాయుడుని అడుగుదాం. నాయుడు, అరుణ, ఉమ్మడి విశాఖ జిల్లాలో కోడి పందాలు జరగవు అనే ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. పోలీసులు సంక్రాంతికి ముందు రివ్యూ నిర్వహించి, సమీక్షలు నిర్వహించి కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఎవరైనా కోడి పందాలు నిర్వహించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పందెం రాయిలను హెచ్చరించారు. అయితే ప్రజలు మాత్రమే ఖచ్చితంగా ఈసారి కోడి పందాలు కానీ, గుండాట కానీ, అలాగే మద్యం అమ్మకాలు కానీ ఉండవని చెప్పి భావించారు. కానీ అవన్నీ ఒట్టి ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి, అలాగే ఎలమంచిలి, పాయిక్రాపేట నియోజకవర్గాల్లో పందాలు జోరుగా జరుగుతున్నాయి. పాయిక్రాపేట నియోజకవర్గంలో వేంపాడు, అలాగే ఎలమంచిలి నియోజకవర్గము అచ్యుతాపురం మండలం రామన్నపాలెంలోని, అలాగే అనకాపల్లి నియోజకవర్గంలోని సుందరయ్యపాలెము, అలాగే విశాఖపట్నానికి సంబంధించి భీమునిపట్నము, ఆనందపురంతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ పందాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. వారికి పందాలు జరుగుతున్నాయని సమాచారం ఉన్నప్పటికీ కూడా అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే, కూటమి నేతల ఒత్తిడి మేరకే పోలీసులు పందాలను చూసి చూడలేనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఎక్కడైతే పందాలు నిర్వహిస్తున్నారో అక్కడ ప్రత్యేకమైన బర్లుని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అక్కడ టెంట్లు, సామియానాలు కూడా ఏర్పాటు చేశారు. పందానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేయడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా ఏవైతే గుళ్ళాట్లు ఉన్నాయో గుళ్ళాట్లను, అలాగే మద్యం షాపులను కూడా విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. గుండాట్లను అక్కడ నిర్వహించినందుకు, అలాగే మద్యం అమ్మకాలను అక్కడ బెల్ట్ షాపులు పెట్టినందుకు వారి దగ్గర ప్రత్యేకంగా ఛార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. వారి దగ్గర కొన్ని లక్షల రూపాయలను కూటమి నేతలు తీసుకుంటున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ పందాలు చూడడానికి వచ్చేవారికి కూడా కొంత ప్రత్యేకమైన రుసుమును కూడా ప్రవేశపెట్టారు. ఎవరైనా పందెం చూడాలంటే 200 నుంచి 300 రూపాయలు కట్టే లోపలికి వెళ్ళి ఆ పందాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అటువైపు మీడియా వాళ్ళని కానీ, లేదంటే ఎవరైనా మీడియా ప్రతినిధులు కానీ వెళ్ళి అవి సెల్లో కానీ, లేదంటే కెమెరాల్లో కానీ తీసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిర్వాహకులు మీడియా ప్రతినిధుల మీద విరుచుకు పడుతున్నారు. వారి నుండి అక్కడి నుండి వెళ్ళిపోవాలని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా వారి మాట కాదని వీడియోలు తీసినట్లయితే ఆ ఫోన్లు తీసుకొని అందులో ఉన్న మొత్తం ఆ వీడియో తీసిన అన్నింటినీ కూడా అక్కడ డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు మద్యం బెల్ట్ షాపులు ఉండవు, బెల్ట్ షాపుల్లో తాము ప్రోత్సహించమని చెప్పినప్పటికీ కూడా ఈ సంక్రాంతి నేపథ్యంలో 3 రోజులు కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలు వారి దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటు విశాఖపట్నంలో కానీ, ఇదంటే అనకాపల్లి జిల్లాలో కానీ, ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా మద్యం బెల్ట్ షాపులే దర్శనమిస్తున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలను ప్రభుత్వము రద్దు చేసి, మరోవైపు మద్యం ద్వారా పేదల దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా వారి జేబుని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఒకవైపు పందాలను, అలాగే జూదాన్ని ప్రోత్సహిస్తూ వారి దగ్గర నుండి డబ్బులను కొల్లగొడుతున్నారు. ఇంకోవైపు మద్యం షాపులను యథేచ్ఛగా బెల్ట్ షాపులను ఏర్పాటు చేసి వారి దగ్గర నుండి డబ్బులు కూడా కాజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కూటమి నేతలు వ్యవహరిస్తున్న తీరు మీద, పోలీసులు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడం మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపించే పరిస్థితి అయితే మనకు ఉమ్మడి విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. అన్న ఓకే నాయుడు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశంపై విజయవాడ ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, కూటమి నేతలే, అదేవిధంగా పలుకుబడి ఉన్న రాజకీయ నేతలు అండదండలతోనే ఎక్కడికక్కడ కోళ్ల బరులు ఏర్పాటు చేయటం కానీ, 100 కోట్లు చేతులు మారటం కానీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా అదే వాస్తవం. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా నేరుగా కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారి అనుచరుల కనుసన్నల్లోనే కోడి పందాల బరులు ఏర్పాటు చేసిన పరిస్థితి. అధికారులు, పోలీసు కావచ్చు, రెవెన్యూ అధికారులు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలను జరపనివ్వమంటూ కూడా భోగి పండుగకు ముందు ఒక 2-3 రోజులు చిన్నపాటి హడావిడి చేశారు. అది కేవలం ఆరంభ సూరత్వంగానే చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో కోడి పందాల బరులను ఏర్పాటు చేశారు. బరులలో నిన్న ఒక్కరోజే కోట్ల రూపాయలు చేతులు మారిన పరిస్థితి. కేవలం కోడి పందాలే కాదు, కోడి పందాల బరులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఇటు గుండాట, పేకాట, అలాగే నెంబర్ గేమ్స్,
వీటిలన్నింటికి సంబంధించి ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. అక్కడ ఏదైతే ఆ పేకాట శిబిరాల్లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా వారికి ఒక ప్రత్యేకమైన టోకెన్ సిస్టమ్ పెట్టారు. వారికి ఒక ముద్ర వేసి లోనికి పంపిస్తున్న పరిస్థితి. ఫ్లడ్ లైట్ల వెలుతురులో కూడా నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా ఈ తతంగం అంతా కూడా నడిచిన పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మద్యాన్ని మేము బెల్ట్ షాపులను నియంత్రిస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు చూస్తే కనుక నేరుగా కోడిపందాల శిబిరాల వద్దే మినీ బార్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ చూసినా సరే కేసులకు కేసులు బీర్లు కావచ్చు, లేదంటే వివిధ రకాల మద్యాలకు వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన మద్యం కావచ్చు, ఇవంతా కూడా విచ్చలవిడిగా కోడిపందాల బరుల వద్దే అందరికీ అక్కడికి వచ్చే వారికి అందుబాటులోకి తెచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అనేక గొడవలు కూడా జరుగుతున్న పరిస్థితి నిన్న కూడా మనం చూసాం. ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తే ఉదయం 8 గంటల నుంచి అన్ని చోట్ల కోడిపందాల బర్లలో అటు కోడి పందాలు స్టార్ట్ అయ్యాయి. అదే సమయంలో ఈ పేకాట కూడా విచ్చలవిడిగా సాగుతున్న పరిస్థితి కనబడుతోంది. పేకాట శిబిరాలు మాత్రం చాలా భారీ స్థాయిలోనే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఆ నియోజకవర్గాల కూటమి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారి అనుచరులు వారి అనుమతితోనే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో నడుస్తుందన్నట్టుగా కూడా మనకి పక్కగా సమాచారం ఉంది. చాలా చోట్ల ఈ కోడి పందాల బరులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో నిర్వహణకు సంబంధించిన దాంట్లో కూడా 50% షేరు కూటమి పార్టీ ఎమ్మెల్యేలే తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా దీనికి సంబంధించి అంటే మరొక 2 రోజులు కోడి పందాలు కూడా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నామని కొంతమంది చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో విచ్చలవిడిగా అటు కోడిపందాల ముసుగులో విచ్చలవిడిగా ఇటు మద్యం ఏర్లే పారుతుంది, అలాగే పేకాట కూడా విచ్చలవిడిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.